తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పై చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి ఏదైనా ఒక అప్లికేషన్ ఇస్తే దాన్ని ఫిల్ చేయడం కూడా రాదు అని చెప్పిన వ్యాఖ్యలు చాలా వరకు దుమారం అయితే రేపాయి. సో దీన్ని స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చాటియల్ గారు. నమస్కారం. నమస్తే సార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు, అది కూడా విద్యార్థుల గురించి, ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమైనవి. అంటే చదువుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ చేసి వాళ్ళకి అంత చదువుకున్నా కూడా ఒక అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి కూడా నింపడానికి రాదు, ఫిల్ చేయడానికి రాదని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఈ వ్యాఖ్యలు కరెక్టే అంటారా, లేకపోతే అవగాహన లేకుండా మాట్లాడినంటారా? కరెక్ట్, 100% కరెక్ట్. ఆయన చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. పొలిటికలీ రేవంత్ రెడ్డి గారికి నాకు డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, కానీ ఆయన ఈ మాట చెప్పింది కరెక్టే. ఆయన వ్యతిరేకం కొంతమంది పొలిటికల్ పార్టీ వాళ్ళు అది ఇది అన్నారు, అది వాళ్ళ ప్రొఫెషన్ అట్లనే ఉంటుంది. ఒకరు ఇది చెప్తే ఇంకోటి చెప్పాలి, అది ఉంటుంది. కానీ మీరు బేసిక్గా చూడాల్సిందంటే ఈ మాట నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాను. మీరు నా పాత వీడియోలు తీసి చూడండి, కొన్ని ఉంటాయి. దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది కంప్లీట్లీ ఫ్లాడ్, కంప్లీట్లీ తప్పు మనది. లెర్నింగ్ బై రోట్ అంటే బై హార్ట్ కొట్టి ఎగ్జామ్లు వెళ్ళి ఎగ్జామ్ రాయడం. థింకింగ్ స్కిల్స్ లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేదు, స్కిల్సే లేవు. సో ఏం చేస్తారు, చిన్నప్పుడు పుట్టంగానే మన దగ్గర తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో చాలా పెద్ద ప్రాబ్లం, ఆంధ్ర కానీ తెలంగాణలో ఏంటి, నీట్ పంపించాలి, లేకుంటే జేఈ పంపించాలి, అంటే ఐఐటికి వెళ్ళాలి, లేకుంటే మెడిసిన్ పంపించాలి. ఇదే ఉంటుంది, ఇంకా ఏ రూట్ లేదు. ఆ పిల్లకి ఇంట్రెస్ట్ ఉందో, పాపకి ఇంట్రెస్ట్ ఉందో, బాబుకి ఇంట్రెస్ట్ ఏ అడగరు, వీళ్ళకి వెళ్ళాలి. పేరెంట్స్కి అది ఎందుకు, పెళ్ళిలో కలిసినప్పుడు చెప్పాలి కదా, మా కొడుకు ఇంజనీరు యూఎస్లో ఉన్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడో చెప్పట్లే, పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడా, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు అని. ఓకే, అది కాకుండా మా కొడుకు అండి, మా కూతురు అండి, ఆమె మెడిసిన్ చేసిందండి, ఆమె ఇప్పుడు పీజీ చేస్తుంది, ఇది చెప్పడానికే ఉంటుంది. మీ కూతురు స్పోర్ట్స్లో ఉందా, స్పోర్ట్సా, మ్యూజికా, అదేంటి ఇంకేం రాలేదా, ఇంజనీరింగ్ రాలేదా, మెడిసిన్ రాలేదా, ఇదే అడుగుతారు. ఇది మనం చూస్తున్నాం. మన దగ్గర మెడిసిన్కి ఇప్పుడు కూడా కొంచెం డిమాండ్ ఉంది, కొంచెం డిమాండ్, ఎక్కువ లేదు. ఎందుకంటే మీరు ఒక నార్మల్ ఎంబీబీఎస్ చేసి బయటకు వస్తే మీకు 15-20 వేలు జీతం వస్తుంది అంతే. ఓకే, పీజీ చేయకుండా మిమ్మల్ని ఎవరిని పట్టించుకోరు కూడా. మిమ్మల్ని పీజీ చేయడానికి కష్టపడాలి, మీరు 1-2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కూడా వస్తే కూడా ప్రైవేట్ కాలేజీలో కోట్లు ఇవ్వాలి మీరు. దాని తర్వాత అన్నీ అయినాక బయటకు వచ్చేది మీరు 32-33 అయిపోతారు మీరు. అప్పుడు మీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నైట్ షిఫ్ట్లతోని దాంతో జూనియర్ ఉన్నప్పుడు మిమ్మల్ని మంచి తీసుకుంటారు వాళ్ళు మొత్తం కంప్లీట్గా. సో మిమ్మల్ని అసలు ఇడవరు జూనియర్ ఉన్నప్పుడు. తర్వాత పని చేయించుకుని అన్ని తర్వాత మీరు ప్రమోషన్ అయ్యి పైకి వచ్చేదాకా 35, 36, 37 అయిపోతుంది. మీ హాఫ్ లైఫ్ అయిపోయింది. ఇంజనీరింగ్ కూడా అంతే. ఇంజనీరింగ్లో మీరు చూడండి, ఇప్పుడు మన దగ్గర 1,20,000 మంది పాస్అవుట్ అవుతున్నారు ప్రతి సంవత్సరం తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. ఇది దీంట్లో 5% మందికి కూడా ఉద్యోగం రాదు. కానీ కాలేజీలో ఏం చేస్తారు, ఆఫర్ లెటర్ ఇప్పిస్తారు. ఐటీ కంపెనీలు వస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, ఆఫర్ లెటర్ ఇస్తున్నారు, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వచ్చేస్తుంది, క్యాంపస్ సెలెక్షన్లో. దాని తర్వాత ఆఫర్ లెటర్ మీరు రెగ్యులర్ లెటర్గా కన్వర్ట్ కాదు, అపాయింట్మెంట్ లెటర్గా కన్వర్ట్ కాదు. మీరు వెయిట్ చేస్తుంటారు, 6 నెలలు అవుతుంది, కాలేజ్ అయిపోయింది, కాన్వకేషన్ అవుతుంది, ఇంకా పిలుస్తామంటారు, తర్వాత జరగదు. మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి మీరు ఇంకేమైనా దానికి వెళ్ళిపోతారు, లేకుంటే ఫ్యూచర్ స్టడీస్ చూసుకుంటారు. ఎంటెక్ చేయాలంటే ఎంటెక్ చేస్తారు కొంతమంది. ఇది ప్రాబ్లం మన దగ్గర. ఒక టైంలో సివిల్కి మెకానికల్కి చాలా డిమాండ్ ఉండేది, తర్వాత ఐటీ వచ్చినప్పుడు ఆ డిమాండ్ మొత్తం పోయింది. అందరు ఐటీ అని పరిగెత్తారు. ఇప్పుడు ఐటీ పోతుంది, ఐటీ డిప్లో ఉంది, ఎస్పెషల్లీ ఏఐ వచ్చిన తర్వాత చాలా మటుకు. మన యూఎస్లో కూడా చూస్తున్నాం చాలామంది, ఇక్కడ కూడా ఆరకల్లో చాలామందిని పంపించేశారు ఉద్యోగం నుంచి, చాలా కంపెనీలు అట్లాంటివి. ఇప్పుడున్న దాంట్లో ఏమైపోతున్నాయి, మన దగ్గర క్వాలిటీ కాదు మనం యాక్సెప్ట్ చేసి, మనం క్వాంటిటీ చూస్తున్నాం, ఎంతమంది పాస్అవుట్ అవుతున్నారు. ఇదంతా మొదలైంది ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఇంత ఇంజనీరింగ్ డిమాండ్ లేకుండా 1-2 కాలేజీలు ఉండేవి, ప్రైవేట్ కాలేజెస్ అప్పుడు. ఓకే, ఐమ్ టాకింగ్ ఆఫ్ వే బ్యాక్ 1983 ఆ టైంలో. నేను ఆర్కిటెక్చర్ కోసం రాశాను, నాకు ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉండే, ఇంజనీరింగ్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా. మా ఫాదర్ ఇంజనీర్ కానీ రైల్వేలో నాకు ఇంట్రెస్ట్ లేకుండే, మా చెల్లెకి నాకు తమ్ముడికి కూడా ఇంట్రెస్ట్ లేకుండే. సో నేను రాశాను ఆర్కిటెక్చర్, నాకు 31 ర్యాంక్ వచ్చింది, 31st ర్యాంక్. ఎంతో 30-20 వేల మంది ఎంతో రాశారు ఆ టైంలో.
కానీ రాలేదు, ఎందుకంటే ఉన్న ఒకటే కాలేజ్ ఆ టైంలో జేఎన్టీయూలోన కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, అక్కడ ఆర్కిటెక్చర్, ప్రైవేట్ కాలేజ్ లేవు అప్పుడు. సరే, నో రిగ్రెట్స్, నేను హోటల్ మేనేజ్మెంట్ రాశాను, హోటల్ మేనేజ్మెంట్ చేశాను, జర్నలిజం ఎంట్రన్స్ రాశాను, అక్కడ కూడా నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ ఎర్లీ జాయిన్ కాలేదు నేను. ఐ కేమ్ సెకండ్ ఇన్ ద ఎంట్రన్స్. తర్వాత హోటల్ మేనేజ్మెంట్ నుంచి తిరిగి మీడియాకి వచ్చేసాను. మీడియాలో చాలా సంవత్సరాలు ఉన్నాను, 18 years టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. దాని తర్వాత 10 సంవత్సరాలు డిజిటల్లో ఒక హాస్పిటల్లో పనిచేశాను. డిజిటల్ సైడ్లో అన్నీ నేర్చుకున్నాను, కంప్లీట్గా నేర్చుకోవాల్సింది అన్నీ నేర్చుకున్నాను. దాని తర్వాత యూఆర్ సీయింగ్ మీ ఇన్ స్టూడియోస్. నేను ప్రతి ఒక రోజుకి ఒక 5-6 స్టూడియోకి వెళ్తాను అనమాట. నాకేం బాధ అనిపిస్తుంది అంటే, ఈ పిల్లలు వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, కామన్ సెన్స్ ఇవ్వట్లేదు, స్కిల్ ఇవ్వట్లేదు, వీళ్ళకి సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు అంతే. సబ్జెక్ట్ మినహా ఏం నేర్పారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కొత్త ఫ్యాడ్ ఏంటి, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీరు ఏ బ్రోషర్ అయినా ఓపెన్ చేయండి, ఏ ఇంజనీరింగ్ ఇదే ఉంటుంది. ఓకే, వీ టీచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీ టీచ్ మిషన్ లెర్నింగ్, మాకు గూగుల్తో టైఅప్ ఉంది, మాకు మైక్రోసాఫ్ట్తో టైఅప్ ఉంది. ఏంటి బిజినెస్ అది? మైక్రోసాఫ్ట్ మిమ్మల్ని ఇంత ప్రేమించి మీ దగ్గర ఇంత మంచి కాలేజ్ అని చెప్పి మీ దగ్గర రావట్లేదు. మీరు మైక్రోసాఫ్ట్కో, గూగుల్కో, ఆరకిల్కో డబ్బులు ఇస్తున్నారు. లక్షలు ఇస్తే వాళ్ళు వచ్చి మీ క్యాంపస్లో ఒక ల్యాబ్ పెడతారు అంతే. వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ని ఒకరిని హైర్ చేసి కాంట్రాక్ట్లో మీ దగ్గర పంపిస్తారు. మీరేమనుకుంటారు, ఓ ఆరకిల్ వాళ్ళు వచ్చారు, అంతా అయిపోయింది, లేకుంటే మైక్రోసాఫ్ట్ వచ్చారు, వీ హ్యావ్ ఎ మైక్రోసాఫ్ట్ ల్యాబ్ ఇన్ అవర్ క్యాంపస్. వాట్ ఈస్ ఇట్ యు ఆర్ లెర్నింగ్? జిల్చ్, జీరో. ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఈ పిల్లలకి బేసిక్లీ సిరి మీరు అర్థం చేసుకోవాలి. ఈ మీడియాలో ఉన్నారు, మీరు కమ్యూనికేట్ చేయగలరు. ఎంతమంది పిల్లలు కమ్యూనికేట్ చేయగలరు? ఒక పబ్లిక్ ముందు నిలబడి 500 ముందు నిలబడి మాట్లాడిన కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉందా? నేను ఇప్పుడు కాదు, నేను ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి MBA కాలేజెస్ తిరుగుతున్నాను. నన్ను ఇప్పుడు కూడా కాలేజ్ వాళ్ళు పిలుస్తారు, వెళ్తాను. మొన్న విజయవాడకి వెళ్ళాను, సప్తసింధు, కానీ ఇంకా ఇప్పుడు కరీంనగర్లో ఈ సండే ఉంది ప్రోగ్రామ్, తర్వాత August 15th ప్రోగ్రామ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అట్లాంటివి. ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ నేను ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తాను అంటే, మీకు ఒక్కరు కూడా ఉద్యోగం రాదని చెప్తాను. వాళ్ళు షాక్ అయిపోతారు, ఏంట్రా ఇన్ని పిలిచి స్పీకర్గా పిలిచి మీ ఒక్కరికి ఉద్యోగం రాదంటున్నారని. నేను చెప్పాను వాళ్ళతో, మీకు రియాలిటీ చెప్తున్నాను, మీకు రాదు. ఎందుకంటే మీరు ఎందుకు చదువుకుంటున్నారో మీకే తెలియదు. ఏమైనా అడిగితే ఏమంటారు, అమ్మ నాన్న చదువుకున్నారు. అచ్చా, అమ్మ నాన్న రేపు ఇంకేమైనా చేయమంటే అది కూడా చేస్తారా? అమ్మ నాన్నకి ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఏముందని అడగలేదు. అది ఇప్పుడున్న పేరెంట్స్ ఫాల్ట్. అది 98% మంది పేరెంట్స్ అట్లనే ఉన్నారు. కొంచెం మోడర్న్ థింకింగ్ ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి నీకేం కావాలమ్మా, ఇంట్రెస్ట్ ఉంది, మైక్రోబయాలజీ ఉందా, లేకుంటే నీకు ఆర్కిటెక్చర్ ఉందా, లేకుంటే మీకు టెక్స్టైల్ డిజైనింగ్లో ఉందా, ఓకే, ఆర్ జ్యువెలరీ డిజైనింగ్లో ఉందా. మొన్న SPAకి వెళ్ళండి, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, విజయవాడలో. అక్కడే జరిగింది కాన్ఫరెన్స్, సప్తసింధు. ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అక్కడ. మొత్తం ఇట్లా వాళ్ళు సపరేట్ పిల్లర్స్ మీద పెట్టారు ప్రోగ్రామ్స్ గురించి. సూపర్. టెక్స్టైల్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్. ఎందుకు మన పిల్లలు దానికి వెళ్ళట్లేదు? ఒకటే ఉండే ఐటీ. ఎందుకంటే పక్కింటి నోడు ఉన్నాడు, వాడు యూఎస్కి వెళ్ళిండు, మా ఇంట్లో ఎవరైనా ఒకరు వెళ్ళాలి అక్కడి నుంచి. వాడు అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాడో మీకు తెలియదు. ట్రంప్ వచ్చిన తర్వాత అందరి లైఫ్ మిజరబుల్ చేసి పడేశాడు. చాలామంది తిరిగి వచ్చేస్తున్నారు, అక్కడ ఉండలేకపోతారు, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ అన్నమాట. సరే, 10 మందిలో ఇద్దరో సక్సీడ్ అవుతారు, మిగతా 8 మంది అంతే సంగతి వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది అదే. ఒక అప్లికేషన్ ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ అప్లికేషన్ రాయరా అంటే రాయలేడు. ఎందుకు? అది నేర్పియలేదు. ఎక్కడ నేర్పియాలి? అది స్కూల్ నుంచి నేర్పియాలి. నన్ను మా టీచర్ ఫర్కుందా కర్మల్లా మ్యామ్, ఇప్పుడు లేదు, చనిపోయింది పాపం. షీ టాట్ మీ రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్. 3rd క్లాస్ నుంచి ఆమె పుష్ చేస్తుండే స్టేజ్ మీద, వెళ్ళు మాట్లాడు అని చెప్పేసి. మనకేం తెలియదు. ఓకే, షివరింగ్ లిటరలీ. ఏం చెప్పడానికి? పేపర్ చేతిలో ఇచ్చేసి ఏదైనా చదవమంటే చదివేస్తుంది. అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ పికప్ అయ్యాడు. పేరెంట్స్, మా ఫాదర్ ఎస్పెషలీ ఇన్సిస్ట్ చేస్తుండే, రోజు ఒక మ్యాగజైన్ తీసుకొస్తుండే. ఆ టైంలో ఇండియా టుడే, ఇలస్ట్రేటెడ్ వీక్లీ, బ్లిట్స్, ఇట్లాంటి మ్యాగజైన్స్ తీసుకొస్తుండే రోజుకి ఒకటి. వాళ్ళ రైల్వేలో సర్క్యులేటింగ్ లైబ్రరీ ఉంది ఒకటి. పేపర్ కవర్ టు కవర్ చదువుతుండే, నేను, మా బ్రదర్, మా సిస్టర్. మేము కొట్లాడుతుండే దానికోసం. డాడీకి అనిపించగానే ఒక్క పేజ్ ఒకరు తీసుకెళ్ళిపోతారు, ఇంకో పేజ్ ఒకరు తీసుకెళ్ళిపోతారు అని. సో మనం ఇది అర్థం చేసుకోవాలి, దట్ ఆ స్కిల్ అనేది స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ కావాలి. అది రేవంత్ రెడ్డి గారు చేపియాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన చాలా మటుకు గవర్నమెంట్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నారు. కానీ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కాదు, అది ఇంట్లోనే నేర్పిస్తారు.
పిల్లలకి మాట్లాడాలనుకున్న స్కిల్స్ అప్పటి నుంచి నేర్పియాలి, చిన్నప్పటి నుంచి. Right. అప్పుడు వాళ్ళు ఒక లెవెల్కి వచ్చినప్పుడు పబ్లిక్ స్పీకింగ్ ఒక ఆర్ట్ ఉంటుంది. నేను ఎన్నో కాంపిటీషన్స్ ఇక్కడ ఫ్రాంక్ ఆంథనీ మెమోరియల్ లెక్చర్ అని ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు లాస్ట్ కోవిడ్ తర్వాత నేను వెళ్ళట్లేదు, కానీ దానికన్నా ముందు వెళ్ళాను. రెగ్యులర్గా స్కూల్స్ నుంచి వస్తారు పిల్లలు, 10th క్లాస్ 11th 12th క్లాస్. వాట్ ఆర్ స్టాండర్డ్, చూస్తే రియలీ ఫీల్ ప్రౌడ్ అనమాట. అంత మంచి స్టాండర్డ్ ఉన్న పిల్లలు వచ్చి లెక్చర్స్ డిబేట్ చేస్తారు వాళ్ళు. అది మనకు కావాల్సింది. ఇది కొన్ని స్కూల్స్కి ఎందుకు మిగిలిపోతుంది, మిగతా స్కూళ్ళకి ఎందుకు వెళ్ళట్లేదు? స్పెషలీ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ నుంచి ఉన్న పిల్లలకి ఒక నెగటివ్ కానటేషన్ ఉంది. వాళ్ళకి ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ తెలియదు. సో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది వాళ్ళ దాంట్లోని. నేను ఇంగ్లీష్లో, సరే మా ఇంగ్లీష్ పక్కన పెట్టు, తెలుగులో మాట్లాడగలవా? గ్రామాటికలీ తెలుగులో 2 సెంటెన్స్ మాట్లాడగలవా? అది కూడా తెలియదు. అండ్ టాకింగ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ మదర్ టంగ్ తెలుగు. నా మదర్ టంగ్ తెలుగు కాదు, నా మదర్ టంగ్ మలయాళం. కానీ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎప్పుడు అనేటోళ్ళు, కేరళకి వెకేషన్కి వెళ్ళినప్పుడు, సమ్మర్ వెకేషన్ 2 months, అక్కడ మా యాన్సిస్ట్రల్ హోమ్లో, మా తరవాడు అంటారు, యాన్సిస్ట్రల్ హోమ్లో ఆపోజిట్ సైడ్ ఒక టీచర్ ఉంటుండే, రోడ్ అవతల, మలయాళం టీచర్. ఆమె దగ్గర కూర్చొని గంట సేపు ఎవ్రీ డే మండే టు సాటర్డే నేర్చుకుంటున్నాను మలయాళం, బేసిక్ మలయాళం. మా నాన్నగారు అనేటోళ్ళు ఎప్పుడు బోర్డు చదవడానికి రావాలి, బస్సు బోర్డు మలయాళంలో ఉంటుంది. ఆ టైంలో ట్యాక్సీలు లేవు, ఏం లేవు ఎక్కువ. సో అదొకటి ఉండే. నేను నేర్చుకున్న టుడే ఐ కెన్ రీడ్ మలయాళం, స్పీక్ మలయాళం ఫ్లూయెంట్లీ. రైటింగ్ అనేది స్కిల్ ఇప్పుడు లేదు ఎక్కువ, కానీ అప్పుడు కూడా నేను ఎవరైనా నాకు వాట్సాప్లో కొట్టమంటే కొట్టేస్తాను నేను, అది ప్రాబ్లం లేదు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నేనేం చెప్తే తెలుగు నేర్చుకున్నాను, ఎందుకు ఇక్కడే పెరిగిందంతా ఇక్కడే, స్కూలింగ్ అంతా ఇక్కడే, కాలేజ్ కూడా ఇక్కడే. సో తెలుగు నేర్చుకున్నాను. ఐ కెన్ స్పీక్ తమిళ్ ఫ్లూయెంట్లీ, ఎందుకంటే చెన్నైలో చదివాను కొన్ని సంవత్సరాలు. అదొకటి ఉంది. అది కాకుండా మా నేబర్స్ అంతా రైల్వే కాలనీలో చాలామంది తమిళియన్స్ ఉండే, అది నేర్చుకున్నాను. బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం కన్నడ నేర్చుకున్నాను, నాట్ దాట్ ఫ్లూయెంట్, కొంచెం నేర్చుకున్నాను. ఫ్రెంచ్, జర్మన్ నేర్చుకున్నాను కాలేజ్లో. ఇది అన్నీ నేర్చుకోవాలి భాషలు మనం, ఎందుకంటే ఎక్కడ ఏం పనికి వస్తుందో మనకు తెలియదు. వరల్డ్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్పోకింగ్ లాంగ్వేజ్ వరల్డ్ స్పానిష్. యాక్చువల్లీ సౌత్ అమెరికాకి వెళ్తే మీరు స్పానిష్ మాట్లాడతారు అక్కడ. స్పెయిన్ ఎక్కడ ఉంది, సౌత్ అమెరికా ఎక్కడ ఉంది, కానీ అక్కడ స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా మటుకు. ఇది మనం నేర్చుకోవాలి. లాంగ్వేజ్ స్కిల్ ఒకటి, ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్, ప్రజెంటేషన్ స్కిల్స్. మీరు మీ జీవితం మొత్తం, మీరు ఒక ఐటీ కంపెనీనో ఎక్కడైనా వెళ్తే, మీరు ఆల్ యువర్ లైఫ్ యూఆర్ డూయింగ్ ప్రజెంటేషన్స్. మీ బాస్కి ప్రజెంట్ చేస్తున్నారు, మీ టీంకి ప్రజెంట్ చేస్తున్నారు, మీ క్లయింట్స్కి ప్రజెంట్ చేస్తున్నారు, మీ బ్యాంకర్స్కి ప్రజెంట్ చేస్తున్నారు. మీ ప్రజెంటేషన్లోనే ఉంటుంది మీ జీవితం అంతా. అక్కడ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు కొంతమంది, హౌ గుడ్ యూఆర్ ప్రజెంటింగ్ ఇట్ అని. పబ్లిక్ స్పీకింగ్ ఇంకొక ఆర్ట్. అది మీ దగ్గర కంపెనీలో టౌన్ హాల్ ఉంటుంది, అంటే ఎంప్లాయీస్ అందరినీ కలుపుకుని ఒక రోజు ఒక మోటివేషన్ సెషన్ లాగా కొంతమందికి ప్రైజ్లు ఇస్తారు, బెస్ట్ ఎంప్లాయీ. అది ఇచ్చిన తర్వాత బాస్ ఒక స్పీచ్ ఇస్తారు. మీరు బాస్ ఉంటే మీరు ఏం చేస్తారు? తత్త అంటారా స్టేజ్ మీద ఎక్కి? నో, యూ హ్యావ్ టు స్పీక్. అది అయినా చెప్పేది ఒకటి వర్బల్ కమ్యూనికేషన్ చేయించారు, రిటర్న్ కమ్యూనికేషన్. రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఎందుకు రిటర్న్ కమ్యూనికేషన్ లేదు? ఇప్పుడు లెటర్ రైటింగ్ అనే ఒక స్కిల్ లేదు. ఇప్పుడు నాట్ ఈవెన్ ఒక లీవ్ లెటర్ కూడా రాయడానికి తెలియదు వాళ్ళకి. ఎందుకు? అన్ని వాట్సాప్, ఎస్ఎంఎస్లు, లేకుంటే చాట్ జీపీటీ ఉంటుంది. ఇది ప్రాబ్లం. ఈ పిల్లల దగ్గర మీరు ఒక రిటర్న్ కమ్యూనికేషన్ రాయమంటే, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చే కన్నా ముందు వాళ్ళకి తెలియదు. ఓకే, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా జాయిన్ చేసినప్పుడు 1989లో మాకు సబ్బింగ్ అనే ఒక ఆర్ట్ ఉండే అక్కడ. అంటే ఆర్టికల్ సబ్ చేయడం. ఈవెన్ దో నేను సేల్స్లో ఉన్నా కానీ సాయంత్రం పూట చేస్తుండే. అంటే 500 word స్టోరీని 300 చేయాలి. సబ్బింగ్ అంటారు దాన్ని. నేను మా వాలంటరీగా నేను చేస్తుండేది. కుదించడం అంటారు తెలుగు. చాలా మటుకు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, వితౌట్ లూజింగ్ ది ఎసెన్స్. అప్పుడు చాట్ జీపీటీ లేదు, మనమే మన స్కిల్ యూజ్ చేసి ఆ రిపోర్టర్ పంపించిన 500 స్టోరీని 300 wordలో చేయాల్సి వస్తుంది. ఫ్రంట్ పేజ్లో వెళ్తుంది అది. ఇది పిల్లలకి ఎప్పుడు లెండర్ లెటర్ చూడలేదు వాళ్ళు, ఎక్కడ జీవితంలో పోస్ట్ కార్డ్ చూడలేదు. లెటర్ రాయరా అంటే లెటర్ రాయడానికి తెలియదు. ఏమనంటే అంటే చాట్ జీపీటీలో కొట్టేస్తాను నేను, దాంట్లో వచ్చేస్తుంది. లేకుంటే వాట్సాప్లో ఈ షార్ట్ మెసేజెస్ పంపిస్తారు, ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు ఇప్పుడున్న జనరేషన్ది. ఇదే ప్రాబ్లం కమ్యూనికేషన్ స్కిల్స్లో. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా మీరు ఏం చేయలేరు జీవితంలో. లెట్ మీ పేరెంట్స్కి చెప్పి నేను టైర్డ్ అయిపోతున్నాను. మీ పిల్లల్ని మీరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటారో ఇంజనీరింగ్, మెడిసిన్ పంపించడానికి, కమ్యూనికేషన్ అంతే ఇంపార్టెంట్. వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళాలంటే, ప్రమోషన్ రావాలంటే, వాళ్ళ మేనేజర్ హైరార్కీలో పైకి వెళ్ళాలంటే దే షుడ్ బి వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్. అది లేకుండా ఇంకోటి రీడింగ్ హ్యాబిట్ లేదు. మేము లాస్ట్ జనరేషన్ న్యూస్ పేపర్ చదువుతున్నాం. బహుశా మీరు మీ ప్రొఫెషన్ అని చెప్పి మీ న్యూస్ పేపర్ చదువుతున్నారు, బుక్ చదవరు. ఎప్పుడు చూసినా ఫోన్ మీద ఉంటారు. మీరు మెట్రోలో వెళ్ళండి, మెట్రోలో 95% మంది ఫోన్ మీద ఉంటారు. సరే, అది ఏదైనా వాల్యుబుల్ ఏదైనా చూస్తున్నట్టు కాదు, ఏదో రీళ్ళు, పాటలు, ఎవడో పంపించిన కామెడీ సీన్లు, ఇదే చూస్తున్నారు. మీకు వాల్యూ ఎడిషన్ ఏముంది లైఫ్లో?
మీరు బై ద టైమ్ యూ రియలైజ్ మీరు 35-45 క్రాస్ అయిపోతారు మీరు. దాని తర్వాత ఏం లేదు ఇక లైఫ్. యూఆర్ ఓన్లీ దెన్ అడిషనల్ ఎంత బతుకుతారో బోనస్ లాగా ఉంటుంది. మీ ఫస్ట్ 15-20 ఇయర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది మనం నేర్చుకోవాల్సింది. కానీ నో, పిల్లలు ఎవరైనా మీ ఇంటికి వస్తే కూడా మాట్లాడడానికి వాళ్ళతోని ఇంట్రోవర్ట్స్ అంటారు, లేకపోతే రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంటారు. అదే కదా, కానీ ఇక్కడ పేరెంట్స్ తప్పు లేదంటారా సార్? మరి పేరెంట్స్ తప్పు. ఎందుకంటే వాళ్ళకి మా వాడికి ఇది నచ్చదు, మా అమ్మాయికి ఇది నచ్చదు, ఎంతసేపు అట్లా అంటారు. కానీ అది దాని నుంచి వెళ్ళి ఎట్లా బయటికి రావాలనేది నేర్పించట్లేదు ఇక్కడ. మీరు ఇంట్రోవర్ట్ గానే ఉండిపోతారు. మీరు చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక కోడి గుడ్డేస్తుందా? ఎన్ని ఒకటి ఒక రోజుకి. కానీ అది ఎంత సౌండ్ చేస్తుంది, అది ఇల్లంతా తిరుగుతుంది. మనం పల్లెటూరుకి వెళ్తే మనకు తెలుసు, ఇల్లంతా ఇక్కడ సిటీలే లేదని ఇక్కడ తెలియదు, ఇక్కడ వాళ్ళకి మొత్తం తిరిగి ఇల్లంతా తిరిగి నేను గుడ్డేసాను చూడని చెప్పి సౌండ్ చేసి దాన్ని పట్టించుకుంటారు. సౌండ్ చేయకపోతే ఎవరు పట్టించుకోరు. అది ప్రాబ్లం. అందరు అంటారు చూడండి, ఏడుస్తున్న పిల్లకే పాలిస్తారని. కరెక్టే. అది కూడా మీరు వాట్ ఎవర్ డిమాండ్ యూ డూ, అది మీ చిన్నప్పటి నుంచి ఆ స్కిల్ మీరు డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. ఐస్ క్రీమ్ షాప్ ముందు వెళ్తే డాన్స్ చేస్తారు, మాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి చిన్నపిల్లలప్పుడు. కొంచెం పెద్దగా నాకు సైకిల్ కావాలంటారు, కొంచెం పెద్దగా నాకు స్కూటీ కావాలి, నాకు మోటార్ సైకిల్ ఇస్తే కాలేజ్కి వెళ్ళి వచ్చేస్తాను జల్దీ. యూ ఇంప్రూవ్ విత్ టైమ్. అని దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్తారు, ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఎంత మంచి సేల్స్ పిచ్ చేస్తారు. మీరు అది ఎందుకు స్కిల్గా డెవలప్ చేయట్లేదు? అదొక స్కిల్గా డెవలప్ చేయండి. మీరు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఇంజనీరింగ్లో వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అదే చెప్తాను, మీ అందరికీ ఒకటే లెవెల్. ఒకటి 98 ఉంటుంది, ఒకటి 97 ఉంటుంది. ఒక్కొక్కసారి 80 వచ్చినవాడు ఇంకా మంచిగా ఉంటాడు స్కిల్లో, కమ్యూనికేషన్ స్కిల్లో. నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది మాట, మనకు కావాల్సింది ఐటీఐలు. ఐఐటీలు చాలా ఉన్నాయి. మోదీ గారు వచ్చిన తర్వాత ఐఐటీలు చాలా ఎక్స్పాండ్ చేశారు. డైల్యూట్ అయిపోతుంది ఇప్పుడు స్టాండర్డ్స్ అంతా. దానికోసం ఫస్ట్ ఒరిజినల్ 5 ఐఐటీలు ఇప్పుడు కూడా ఒరిజినల్ ఐఐటీస్ అంటారు దాన్ని. కాన్పూర్ కానీ, ఖరగ్పూర్ కానీ, కాన్పూర్ కానీ, ఢిల్లీ, మెడ్రాస్ అండ్ బాంబే. మిగతాది దే కమింగ్ అప్ ద స్టాండర్డ్ ఇంక్లూడింగ్ హైదరాబాద్. పికప్ అవుతున్నారు, వాళ్ళు టైం పడుతుంది వాళ్ళకి. కానీ ఏంటంటే మన దగ్గర డైల్యూట్ చేసేస్తున్నారు మీరు. సరే ఐటీఐని ఇంప్రూవ్ చేయండి. నేను ఐటీఐ సంగతి చూస్తే మీరు బాధపడతారు. ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు. నేను ఒక 10 సంవత్సరాల ముందు మా మేడ్ సర్వెంట్ వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళాను అడ్మిట్ చేయడానికి. చూస్తే బాధ అనిపించింది నాకు. పాత మిషన్స్, రస్టెడ్ వన్. బహుశా ఇప్పుడు దాకా ఇంప్రూవ్ అయి ఉంటుంది. కానీ అది కాదు, రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఒకటే మాట. అది నేను నిన్న కూడా ఆయనకు ఒక మెసేజ్ పంపించాను, వీడియో మెసేజ్ త్రూ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మీరు ఏం చేయక్కర్లేదు, మీరు ఉన్న ఐటీఐని ఒక్కొక్క కంపెనీకి అప్పగించేసేయండి. మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, లేకుంటే ఎలక్ట్రానిక్స్ కంపెనీ, వాళ్ళకి అప్పగించేసి వాళ్ళ దగ్గర చెప్పండి ఐటీఐ మీరు అప్గ్రేడ్ చేయండి. ఉన్నదాన్ని మీ ఎక్విప్మెంట్, మీ సిఎస్ఆర్ ఫండ్ పెట్టి మీరు అప్గ్రేడ్ చేయండి. పిల్లలకి మీ దగ్గర ఉన్న ప్రొఫెషనల్స్ని పంపించండి. వారంలో ఒక 2 రోజులు 3 రోజులు పంపించండి. అక్కడున్న లెక్చరర్స్ని, టీచర్స్ని ట్రైనింగ్ తీసుకెళ్ళండి. మీరు మీ కాస్ట్లో ట్రైనింగ్ పంపించండి వాళ్ళని. షార్ట్ టర్మ్, వారం పాటు 10 రోజుల పాటు ట్రైనింగ్ పంపించండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేయండి. నేను చెప్తున్నాను, స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రధాన మంత్రి కౌశల్ యోజన ఉంది, ఎంతమంది వెళ్తారండి దానికి? ఫ్రీ. మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే ఫ్రీగా, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇస్తారు. లేకుంటే మీకు ప్లేస్మెంట్ ఇస్తారు, వాళ్ళు ప్లేస్మెంట్ ఇప్పిస్తారు, స్టైఫండ్ ఇస్తారు. కానీ వెళ్ళరు. ఎందుకు? నాకు ప్లంబర్ పని ఇవ్వడం చేస్తాడా? అమ్మాయి దొరుకుతుందా? నాకు అమ్మాయి దొరకదు. ఐటీ ఇవ్వడం చెప్పాలి కదా, నేను ఎయిర్ కండిషన్ ఆఫీస్లో కూర్చోవాలి కదా. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉండదు ఇక్కడ మన వాళ్ళకి. అసలు మనం దొంగతనం, తప్పుడు పని చేయకుండా ఏదైనా సంపాదన కోసం చేసే పనికి విలువ ఉండదు. కొన్నిటికి మాత్రమే అది. ఒక పెద్ద అద్దాల కంపెనీలో, అద్దాల బిల్డింగ్ లో కూర్చొని మేము ఏదో పని చేస్తున్నాం అంటేనే విలువ అంటారా? అట్లనే అయిపోయింది సార్. ఏసీ ఫెయిల్ అయినప్పుడు ఆ ఏసీ మెకానిక్ వచ్చేదాకా ఆగాల్సింది, మీకు చాయిస్ లేదు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన విలువ ఎంత. ఒక ఫ్యూజ్ పోతే ఇంట్లో, ఇప్పుడు అందరికి ఎంసీబీలు ఉందనుకోండి, దాన్ని ఎట్లా రీప్లేస్ చేయాలో తెలియదు పిల్లలకి. అంటే నేను ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు సార్. అంటే మేము మా సింగరేణి, మా ఏరియాలో మాకు ఫ్యూజులు పోతూ ఉండేవి చిన్నప్పుడు. కాపర్ వైర్ ఉంటుంది, అది నేనే చేసుకొని పెట్టేదాన్ని. కరెక్ట్, దట్ ఇస్ ద స్కిల్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ యామ్ సేయింగ్ నౌ. మాకు నేర్పించిండు. మాకు ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రీషియన్ వచ్చేది ఏం చేయాలి, ఆ చిన్న చిన్న వైర్స్ అవన్నీ కూడా మనకి ప్లస్ మైనస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మాకు చిన్నప్పుడే నేర్పించిండు. సో మేము ఇప్పటికి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వం చిన్న చిన్న వాటికి. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏమైందంటే ప్రతి చిన్న విషయానికి డిపెండ్ అయ్యారు. అర్బన్ కంపెనీకి ఫోన్ చేస్తారు, లేకుంటే అపాయింట్మెంట్ బుక్ చేస్తారు ఆన్లైన్, లేకుంటే మీకు తెలిసిన ఎలక్ట్రీషియన్ పిలుస్తారు. పెద్ద పనులు చెప్పట్లేదు, చిన్నదాన్ని మీరు నేర్చుకోవాల్సింది.
ఇంట్లో వరకు చేసుకోవడానికి కూడా కార్ స్టార్ట్ కాకపోతే ఏంటి ప్రాబ్లం అని అర్థం చేసుకునే కెపాసిటీ మన వాళ్ళ దగ్గర లేదు. ఇన్వర్టర్ ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఆ ఫ్యూజ్ ఎట్లా రీప్లేస్ చేయడం అది కూడా తెలియదు. సో మన దగ్గర ఏంటంటే స్కిల్స్ లేవు. ఏమనంటే ఇదే ఒక్కటే ఈ ఫోబియా ఉంది చూడండి. మా దగ్గర కేరళలో నర్సింగ్ ఇస్ అ బిగ్ ప్రొఫెషన్. అసలు చాలా అమ్మాయిలు అబ్బాయిలు కూడా నర్సింగ్లో వెళ్ళిపోతారు. 3 సంవత్సరాలు ఇండియాలో పనిచేస్తారు ఏదో పెద్ద హాస్పిటల్లో. దాని తర్వాత ఒకసారి ఆ స్టాంప్ వచ్చింది అనుకోండి, జర్మనీకి వెళ్ళిపోతారు, ఫ్రాన్స్కి వెళ్ళిపోతారు, ఇటలీకి వెళ్ళిపోతారు, ఇజ్రాయెల్కి వెళ్తారు, యూఎస్కి వెళ్తారు, యూకేకి వెళ్తారు, మంచి సంపాదించుకుంటారు. అండ్ దేర్ ఇస్ రియల్ హార్డ్ వర్క్. నర్సింగ్ అనేది ఒక ఈజీ ప్రొఫెషన్ కాదు. ఓకే, మీరు హోటల్లో పనిచేయడం ఒకటి, నర్సింగ్లో హాస్పిటాలిటీలో పనిచేయడం ఒకటి, హాస్పిటల్లో పనిచేయడం ఒకటి, 2 డిఫరెంట్ ఇండస్ట్రీస్ అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే మన దగ్గర నాకు అదే బాధ అనిపిస్తుంది. నారాయణమూర్తి గారు ఒకసారి చెప్పారు, అందరూ ఇంజనీర్ అయిపోతే ప్లేన్లో ఎవరు నడిపిస్తారు, ట్రైన్లో ఎవరు నడిపిస్తారు. కరెక్ట్ అది. ఇప్పుడు నాకు సంతోషం అనిపించింది అంటే, మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది దట్ జిహెచ్ఎంసీలో ఈ స్వీప్ చేస్తారు చూడండి రోడ్డు మీద కాంట్రాక్ట్లు వాళ్ళు, దాంట్లో సీనియర్స్కి 60,000 జీతం అంట. ఆలోచించండి, అంటే ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారు వాళ్ళు కాంట్రాక్ట్లో, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఇచ్చుకుని. అదే టైంలో అక్కడ డేటా ఎంట్రీలో కాంట్రాక్టర్స్ తీసుకున్నారు ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళకి 30,000 జీతం. ఆలోచించండి, వీళ్ళని మర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వర్షం కానీ ఎండ కానీ అక్కడ నిలబడి పొద్దున్న సాయంత్రం వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు రోడ్. 60 ఏంటి తక్కువ అని చెప్తున్నాను. ఈవెన్ ద గార్బేజ్ కలెక్టింగ్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా మెచ్చుకోవాలి. జస్ట్ కానీ ఏమనంటే మనం ఎట్లా చూసుకుంటాం వాళ్ళని, వాడా అది ఏంటి పని, అది చాలా తక్కువ చేసి మాట్లాడతారు. కానీ వాళ్ళు లేకపోతే మన లైఫ్ అనేది కలకిందలైపోతుంది. మనకు ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేదు మన దాంట్లో. అందరినీ పని వాళ్ళతో మాట్లాడతాం మనం, పని మనిషితోనా లేకుంటే ఇంకెవరైనా. అసలు టిపికల్ ఇక్కడ రారా ఇట్లా మాట్లాడతారు కొంతమంది మన దగ్గర. అది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం అని లేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ మీరు నేర్పియలేదు. మీ పేరెంట్స్ తప్పు. మళ్ళీ ఏదో చెప్తున్నాను, మీరు పిల్లలు ఎట్లా నేర్చుకుంటారంటే పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు. మీరు కార్లో వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఒక సైకిల్ కూడా బైక్ కూడా ముందు నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఫాదర్ తిట్టడం మొదలు పెడతారు. పిల్లలు అదే చూస్తారు చిన్నప్పుడు, అండ్ దే స్టార్ట్ బిహేవింగ్ వెరీ సిమిలర్లీ అన్నమాట. దాని తర్వాత అదే లాంగ్వేజ్ వాళ్ళు కూడా యూజ్ చేయడం మొదలు. ఎప్పుడు మనం నేర్చుకోవాల్సింది, పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. యువర్ బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ అయిపోతుంది రేపు. ఇది మన ఇంకోటి ఏంటంటే, పిల్లలకి ఏం కావాలి వాళ్ళ దగ్గర వాళ్ళతో కూర్చొని, ఎస్పెషలీ వాళ్ళ ఒక 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాలి. టైం తీసుకోండి. కానీ ఎవరు టైం లేదు ఇప్పుడు. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తారు, ఇద్దరు పరిగెత్తున్నారు, పిల్లలకి ట్యూషన్ పెట్టేస్తారు. సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసి, లేకుంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వచ్చి ఏమైనా ఫ్రెషన్ అప్ చేసి డ్రెస్ మార్చి ఇమ్మీడియట్ ట్యూషన్, మళ్ళీ రాత్రి 7-8 తిరిగి వస్తారు. పేరెంట్స్కి ఏం చేయకుండా వాళ్ళు రెడీ లేరు. హోంవర్క్ ఏదో ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే నెలకు ఒకసారి వెళ్తారు అంతే. ఆ పిల్లలతో కూర్చొని వాళ్ళతో ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం జరుగుతుంది, నథింగ్. వాళ్ళకంటే స్కూల్కి డబ్బులు ఇచ్చేస్తే ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ, స్కూల్ చూసుకోవాలి. ఇక మీరేం చేస్తున్నారు, ఆ పిల్లల యాటిట్యూడ్ ఏంటి, ఆ పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి చూస్తున్నారా? కొన్ని పిల్లలకి వాళ్ళకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నాది 10th క్లాస్లో డ్రాయింగ్ ఉండే. దట్ ఈస్ వై నేను ఆర్కిటెక్చర్ అని చెప్పాను చూడండి. నాకు డ్రాయింగ్ 10th క్లాస్లో డ్రాయింగ్ ఎగ్జామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఉంటుంది, స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ డ్రాయింగ్. మా కాలనీలో అందరూ షాక్ అయిపోయారు, నీకు డ్రాయింగా, రేపు ఎగ్జామ్ ఉందా? ఉంది. నేను అక్కడెక్కడ తిరుగుతున్నాను, పెన్సిల్ కొనడానికి, షార్ప్నర్ తీసుకోవడానికి అని షాప్కి వెళ్తున్నాను. రేపు ఎగ్జామ్ పెట్టుకుని బయట రోడ్డు మీద ఉన్నావా? 10th క్లాస్ ఎగ్జామా? ఏమైంది? డ్రాయింగే కదా, నాకు తెలుసు, నేను చేసుకుంటాను. అదొక షాక్ ఉండే అందరికి. ఇప్పుడు కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ చూస్తే మీకు డ్రాయింగ్ కనిపిస్తుంది సెకండ్ లాంగ్వేజ్లో. ఇది మనకు కావాల్సిన ఫీల్డ్. మ్యూజిక్ ఎంత మంచి ఫీల్డ్ అండి. చిన్నప్పుడు మా స్కూల్స్లో మాకు మ్యూజిక్ క్లాసెస్ ఉండేవి సార్. దాని తర్వాత ఏమైందండి? అసలు ఇప్పుడు మ్యూజిక్ క్లాసెస్ అనేవి. సో డాన్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు, ఐహెచ్ఎం చేస్తున్నప్పుడు, అడయార్ ఏరియా మాది, అక్కడ కళాక్షేత్ర ఉండే, వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్స్ స్కూల్స్. ఈ పిల్లలు చూసి వాళ్ళు వెళ్తున్న సారీలు వేసుకొని, హాఫ్ సారీలు వేసుకొని వెళ్తుంటారు. వాళ్ళు ద ట్రెడిషనల్ డ్రెస్ ఆఫ్ డాన్స్ డ్రెస్ అని ఏమంటారు నాకు తెలియదు, కానీ దే వేర్ దట్ అండ్ దే విల్ గో. అది చూడడానికే మంచిగా ఉండే. ఒక్కొక్క ఇంట్లో నుంచి క్లాసికల్ మ్యూజిక్ వస్తుంది, బయటకు వస్తుంది, ట్యూన్ వస్తుంది. ఇది లేదు, మ్యూజిక్ లేదు, వయలిన్ గ్రేట్ థింగ్, పియానో లేదు. పిల్లలు ఏంటి, ఐటీ చేయాలి, ప్రతి ఒక్క కుటుంబం. సివిల్ కూడా కాదు, ఐటీ చేయాలి. ఇప్పుడు ఎన్ని హైవేలు కడుతున్నారు చూడండి, ఎన్ని కిలోమీటర్ హైవేలు కడుతున్నారు. ఇప్పుడు ఇంజనీర్ వాళ్ళకి డిమాండ్ ఉంది, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తుంది, వాళ్ళకి డిమాండ్ ఉంది. ఓకే, అది పక్కన పెడితే మిగతాది కామర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంచి స్ట్రీమ్ అది. సిఏ కన్నా శాలరీ టాప్ లెవెల్ శాలరీస్ వస్తాయి వాళ్ళకి, కానీ దానికి వాల్యూ లేదు సార్. దానికి ఉంది అక్కడ చదువు. మన సైడ్ ఇప్పుడు సొసైటీలో లేదు. సొసైటీలో ఎట్లా అంటే కామర్స్
ఏముంటది అందులో అంత? చార్టర్డ్ అకౌంటెంట్ ఏంటి మళ్ళీ? చార్టర్డ్ అకౌంటెంట్ వాళ్ళ పవర్ ఏంటి మీకు తెలియదు. బ్యాలెన్స్ షీట్ సైన్ చేయండి, వాళ్ళకే పవర్ ఉంది. ఓకే, అదొకటి నేర్చుకోవాలి మనం. ఓకే, చార్టర్డ్ అకౌంటెంట్ ఎగ్జామ్ ICW వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ యాక్చువల్లీ. దాన్ని ఈక్వలెంట్గా తీసుకుంటాను IITతో. కానీ అది కామర్స్, ఆర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, సివిల్ సర్వీస్కి వెళ్తున్నావా, ఆర్ట్స్ తీసుకో, అంతేనా? ఇంకేం ఆప్షన్ లేదా సివిల్ సర్వీస్కి? ఇది సరే సివిల్ సర్వీస్ అని చేయండి, అది కూడా లేదు. ఎందుకంటే అక్కడ మీకు ఇంటర్వ్యూలో పోతారు, మీరు డెఫినెట్గా ఎగిరిపోతారు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుంటే. సో నేను మళ్ళీ పదే నా లైఫ్తో ఒక మిషన్ ఇది. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చెప్తే 10 మంది వింటారు, కానీ మనలాంటి వాళ్ళు చెప్తే ఎవరు పట్టించుకోరు. నేను చెప్తున్న మెయిన్ సిరీ ఎక్కడ చేయాలంటే హైదరాబాద్లో చుట్టుపక్కల ఈవెన్ తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ హాఫ్ ద కాలేజ్ని క్లోజ్ చేసేసేయండి. పిల్లలు లేరు, స్టూడెంట్స్ లేరు. అండ్ చాలా వరకు అంటే JNTU కొన్ని కోర్సెస్ కోర్సెస్ ని వదిలేసింది అంటే తీసేసింది అంటే దాన్ని ఎలా చూడాలి సార్? అంటే ప్రొఫెసర్స్ లేరంట. కనువిప్పు అవుతుందా మరి పేరెంట్స్ కైనా పిల్లలకైనా? మరి ఓకే ఇది కాదు, కరెక్ట్ కాదని తెలుసుకుంటారా? ప్రొఫెసర్స్ లేరంట, వాళ్ళకి చదువు చెప్పడానికి టీచర్లు లేరు. ఇప్పుడు సీనియర్ లెవెల్లో, స్కూల్ లెవెల్ అప్పుడు కూడా దొరుకుతారు, మీకు B.Ed చేసిన టీచర్ దొరుకుతారు. సీనియర్ లెవెల్ ప్రొఫెసర్స్ దొరకట్లేదు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో M.Tech చేసిన వాళ్ళ దగ్గర M.Tech చేసిన స్టూడెంట్స్ పాస్ అవుట్ అవగానే వాళ్ళు లెక్చరర్గా అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏముంటుంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్ జీరో. అంతే చదువు వాళ్ళ పిల్లలు కూడా చెప్తారు, థియరీ చెప్తారు. ద బెస్ట్ వే టు లెర్న్ టుడే ఇస్ ఆన్లైన్. మీరు ఆన్లైన్లో వెళ్ళిపోండి, మీకు చాలా కాలేజ్ టాప్ లెవెల్ US కాలేజెస్ మీకు ఆన్లైన్లో ఫ్రీగా ఇస్తున్నారు. మీకు లెక్చర్స్ ఫ్రీగా చూడొచ్చు. MIT కానీ, కార్నెల్ కానీ, హార్వర్డ్ కానీ, కెలాగ్స్, మీరు యూ నేమ్ ఇట్ అండ్ దే హ్యావ్ ఇట్. చాలామంది వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. లెక్చర్స్ మీరు చూడొచ్చు, లైవ్గా చూడొచ్చు. ఇంకేం కావాలి మీకు? ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. కోవిడ్ తర్వాత మారిపోయింది లోకం. టుడే యూ కెన్ లెర్న్ ఆన్లైన్ ఎవ్రీథింగ్. కానీ IT అంటేనే సంబంధాలు వస్తున్నాయి, IT అంటేనే బయట విలువిస్తున్నారు, IT అంటేనే ముందు వచ్చేది రెస్పెక్ట్. వీళ్ళు ఎంత చేసినా కూడా ఆ రెస్పెక్ట్ రాదు, కానీ అతనికి మాత్రం రెస్పెక్ట్ ఉంటుంది. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్, ఎందుకు? మా సొసైటీ అట్లా అయిపోయింది, తెలుగు సొసైటీ అట్లా అయిపోయింది. ఇప్పుడు మీడియాలో ఉండి, ఇప్పుడు నేను మీడియాలో ఉన్నానంటే నాకు రెస్పెక్ట్ లేదు సార్, సీరియస్గా చెప్తున్నా. నేను చాలా సార్లు బాధపడిన విషయం ఏంటంటే, నేను మీడియాలో బాధపడక్కర్లేదు మీరు, అసలు విలువ లేదు. ఏంటి అందులో ఏమొస్తుంది, అసలు ఏమన్నా సంపాదిస్తున్నావా? ఇట్లా ఈ 10 మందికి మీ షోలు చూస్తారు కదా, లక్షల వ్యూస్ వస్తాయి కదా మీకు, వాళ్ళకి వస్తుందా? వాడు ఏదో కంప్యూటర్ ఇంకా కూర్చొని కోడింగ్ చేస్తూ ఉంటాడు. ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? ఎవరు పట్టించుకోరు. యు ఆర్ వన్ అమంగ్ ద ల్యాక్, అంతే. లక్షలో ఒకడు నువ్వు, అంతే. చెప్పుకోవడానికి ఉంది ఆ IT ఉద్యోగం అని, కానీ మిమ్మల్ని ఎంతమందికి తెలుసు? నేను ఎప్పుడు అడుగుతాను కాలేజ్కి వెళ్ళినప్పుడు, IITలో ఫస్ట్ ర్యాంక్ 10 సంవత్సరాల ముందు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. తెలియదు. PV సింధు తెలుసా మీకు? ఎట్లా? బికాస్ షీఈస్ మేడ్ అ మార్క్. వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా ఎట్లనే ఆలోచిస్తే, లేదు ఏం బ్యాడ్మింటన్ అక్కర్లేదు, నువ్వు చదువుకో, IITకి వెళ్ళు, లేకుంటే మెడిసిన్ చేయి. వీ వుడ్ నాట్ హ్యాడ్ PV సింధు. సైన్ అనే వాళ్ళ ఫస్ట్ స్కూటర్ మీద ఆమె 24 కిలోమీటర్ అక్కడెక్కడ తిప్పుతుంది ఆ టైంలో. ఆలోచించండి. అప్పుడు వాళ్ళ ఫాదర్ అదేంటో ఏదో అక్కర్లేదు స్పోర్ట్స్ అని, నువ్వు చదువుకో అంటే. మనకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి ఈసారి కామన్వెల్త్ గేమ్స్ చూడండి. వెరీ ప్రౌడ్ ఆఫ్ దోస్ పీపుల్. ఆ పేరెంట్స్ మెచ్చుకోవాలి, దట్ యు టుక్ దట్ రిస్క్ అని సార్. లేదు మా పిల్లలు స్పోర్ట్స్లో బాగున్నారు, చేయనియండి వాళ్ళు. చెస్ తమిళనాడులో ఇట్స్ అ కల్చర్, చెస్ అనేది. అది గుకేష్ ఉండదు, ప్రజ్ఞానంద్ ఉండొచ్చు, విశ్వనాథన్ ఆనంద్ హూ స్టార్టెడ్ ఇట్ ఆల్. ఇది మనది. కానీ చెస్సా? అరే మాకు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ నేను ఒకటి మాట్లాడొచ్చా సార్, వీటన్నిటికన్నా కూడా ఎక్కువ ఫిలిమ్స్ మీదకి, ఇన్స్టా రీల్స్లో, అంటే వీటి మీదకి ఎక్కువ వెళ్ళిపోయింది యువత అంతా. అంటే చదువు తర్వాత నెక్స్ట్ చూసుకునే పాత ఏంటంటే ఇన్స్టాలో రీల్స్ చేస్తే ప్రమోషన్స్లో డబ్బులు వస్తాయి. దీని మీద ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రోజు ఇన్స్టా వాళ్ళ పాలసీ మార్చేస్తారు. యూట్యూబ్ మార్చారు కదా, అట్లనే యూట్యూబ్ వాళ్ళ అలవృతం మార్చేస్తారు ఒకసారి. ఏమవుతుంది? మీ మొత్తం కెరియర్ మొత్తం అక్కడే ఎండ్ అయిపోతుంది, ఫుల్ స్టాప్ అయిపోతుంది. మీరు ఏం నేర్చుకున్నారు రీల్స్ నుంచి? ఏదైనా క్రియేటివ్గా నేర్చుకుంటే ఇంకోటి, మీరు ఎడిటింగ్ నేర్చుకున్నారు, లేకుంటే ఫిలిం మేకింగ్ నేర్చుకున్నారు, దెన్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ పూణేలో అడ్మిషన్ దొరకడం అంటే 14లో 16 సీట్లు ఉన్నాయి అంతే, 16 సీట్లు ఉన్నాయి అంతే. మీకు ఏమొస్తుంది అడ్మిషన్? కానీ అక్కడి నుంచి పాస్ అవుట్ అయిన చూడు, నసరుద్దీన్ షా, ఆల్ టాప్ యాక్టర్స్ అక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యారు. ఈవెన్ కెమెరామెన్, సౌండ్ రికార్డిస్ట్, నా ఓన్ బ్రదర్ ఇన్లా ఉన్నారు, 500 సినిమాలు చేశాడు ఇప్పుడు దాకా, అజయ్ కుమార్ అని చెప్పి, అజయ్ కుమార్ బాలకృష్ణ. FTI ప్రోడక్ట్, పూణే ప్రోడక్ట్, 2 సార్లు ఐఫా అవార్డ్స్ వచ్చినాయి. అట్లాంటి వాళ్ళకి రికగ్నిషన్ ఉంది. ఏదో నువ్వు ITలో ఎక్కడో కూర్చున్నావు,
ఒక 5,000 ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో నువ్వు కూడా ఒకటి అంతే. కానీ సొసైటీలో చెప్పుకుంటాడు, పెళ్ళిళ్ళలో స్పెషల్లీ, నా కొడుకు అండి ఐటీ చేస్తున్నాడు, ఎవడు పట్టించుకుంటాడు. సరే 3 లక్షల జీతం అండి, సో వాట్ డూ హ్యావ్ టు డూ, హౌ సక్సెస్ఫుల్ యు ఆర్ ఇన్ లైఫ్, అది ఇంపార్టెంట్. మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి మీరు పోయిన తర్వాత కూడా. స్వామి వివేకానంద ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు, ఈ లివ్డ్ ఓన్లీ ఫర్ 30-35 ఇయర్స్ అంతే. ఆదిశంకర్ అని గుర్తుపెట్టుకుంటారు, అగైన్ సేమ్ 30-35 ఇయర్స్. రామానుజం ఈజ్ రిమెంబర్డ్, ఎందుకు, వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వాళ్ళు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆనంద్ సినిమాలో డైలాగ్ ఉంది, అది రాజేష్ ఖన్నాది, జిందగీ బడి హోనీ చేయ లంబీ నహీ. 30 సంవత్సరాలు బతికి 90 సంవత్సరాలు బతికి ఏం డిఫరెన్స్ ఏంటి, ఆ 30 సంవత్సరాలు ఇంపాక్ట్ క్రియేట్ చేయండి. పిల్లలకి అదే చెప్తాను, యూ షుడ్ బి అ సూపర్ స్టార్, యూ షుడ్ బి లైక్ ఎ సింధు, సైనా నెహ్వాల్, నీరజ్ చోప్రా, ఎవరైనా కానివ్వండి, గుకేష్, ప్రజ్ఞానంద, వైశాలి, ఇట్లా ఉండాలండి మీరు. దట్ పీపుల్ షుడ్ రిమెంబర్ యూ. అరే వావ్, పర్సన్ వాజ్ లైక్. అందరూ సుందర్ పిచాయ్ లెవెల్కి వెళ్ళరు, వెరీ ఫ్యూ పీపుల్ గో టు దట్ లెవెల్, సుందర్ పిచాయ్ లెవెల్కి, లక్షల్లో ఒకరు అంతే. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ అది కాకుండా ఐటీ వద్దని చెప్పట్లేదు, గుడ్ ఫీల్డ్, గ్రేట్ ఫీల్డ్, బట్ మీరు ఒక లెవెల్, మీరు ఒక స్కై రూట్గా తయారైతే దట్ నెట్స్ అన్ ఇంపాక్ట్. ఓకే, ఒక అగ్నికుల్ తయారైతే ఇంకోటి ఇంపాక్ట్, ధృవ ఏరోస్పేస్ తయారైతే ఇంకో ఇంపాక్ట్. అది చేయకుండా నేను చేసినదే మళ్ళీ చేస్తున్నట్టే, దెన్ ఇట్ గెట్స్ బోరింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆటోమొబైల్ డిజైన్ హ్యూజ్ ఫీల్డ్, కానీ ఒక బ్యాలెన్స్ ఉంటుంది, జీతమా లేకుంటే రికగ్నిషనా, రెండు ఉండాలి. జీతం లేకుండా పనిచేస్తే మళ్ళీ మీరు ఫ్యామిలీ మెయింటైన్ చేయలేరు, ఇది ఉండాలి, ఇది కూడా ఉండాలి. సో ఫస్ట్ 15-20 ఇయర్స్ వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. పిల్లలకి మనం గైడ్ చేయాలి యాజ్ పేరెంట్స్, చూడమ్మా ఈ ఆప్షన్స్ ఉన్నాయి. మా కూతురు కూడా మేము అదే చేసాం, షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మైక్రోబయాలజీ, కానీ ఆమెకు తెలుసు మాకు షీఈ్ అ టోటల్ ఎక్స్ట్రోవర్ట్, ఆమె దాంట్లో ఫిట్ కాదు, ల్యాబ్లో కూర్చొని పని చేయలేదు ఆమె. సో వీ టోల్డ్ హర్, చూపించారు. సో ఇట్స్ ఫైనలీ షీ డిసైడ్ ఐల్ గో ఫర్ జర్నలిజం అని. మణిపాల్ ఎగ్జామ్ రాసి ఎంట్రన్స్ రాసి అడ్మిషన్ వచ్చింది. ఆఫ్ కోర్స్ దెన్ షీ మూవ్డ్ ఇన్ టు హెచ్ఆర్ టోటలీ. కానీ నేను చెప్పాలేమనుకుంటే పిల్లల్ని అడగాలి మన కంపల్షన్స్. అంటే మన ఏంటంటే, నేను ఐఐటికి వెళ్ళలేకపోయాను, డినైల్ అన్నమాట. నేను ఐఐటికి వెళ్ళలేకపోయాను, మా పిల్లలు ఐఐటికి వెళ్ళాలి. పెద్దల కోరికలు పిల్లల మీద రుద్దడం అని. నేను డాక్టర్ చేయలేదు, నాకు అడ్మిషన్ రాలేదు, మా పిల్లలకి రావాలి. ఇంకోటి నేబర్స్తో కంపేర్ చేయదు, అన్నిటికంటే పెద్ద తప్పు. నేబర్స్ పిల్లలతోని మార్క్స్ కానీ దేనికైనా కంపేర్ చేయకూడదు. యువర్ చైల్డ్ ఈజ్ యువర్ చైల్డ్, మోస్ట్ ప్రెషియస్. వాళ్ళకున్న అబిలిటీ వాళ్ళకు ఉంటుంది, మీరు గైడ్ చేయాలంతే. వాళ్ళు రీడింగ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎవరైనా మెట్రోలకు బుక్ చదువుకుంటే 1-2 సార్లు చూశాను, నన్ను అనుకున్నాను పిచ్చోవాలనుకున్నాను. వీళ్ళు బుక్ చదువుతున్నాడు పిచ్చోడు, చూడండి అందరు ఫోన్ మీద ఉన్నారు, ఒకడు బుక్ చదువుకుంటున్నాడు కూర్చొని. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ స్కిల్ ఒకటి ఉంది చూడండి, స్కిల్ అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ మీకు కావాల్సింది ఎక్స్ట్రా ఇది, మీ మెసేజ్ పంపించడానికి, దట్ ఐఎమ్ సో వెల్ రెడ్, నేను ఇంత నేర్చుకున్నాను, నేను ఇది చేయగలను, ప్రజెంటేషన్ చేయగలను, ఐ కెన్ మేక్ ఎ షార్ట్ వీడియో ఇఫ్ యూ వాంట్ టు. మీ స్కిల్తో సంబంధమే లేదు అది, కానీ మీరు చెప్పిన రీల్ అక్కడ పనికి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. రీల్ పని చేసేటోళ్ళు యూస్లెస్ అని చెప్పట్లేదు, కానీ ఒకరోజు అది ఆ బిజినెస్ స్ట్రీమ్ పోతుంది. ఒకరోజు ఎట్లా ఫేస్బుక్ వచ్చిందో, ఎట్లా ఫేస్బుక్ పోతుంది, ఎట్లా ఇన్స్టాగ్రామ్ వస్తుంది, అట్లా ఇన్స్టాగ్రామ్ కూడా పోతుంది. దీనికన్నా ముందు చాలా మటుకు ఉండే అట్లాంటి సోషల్ మీడియా, అన్నీ పోయినాయి ఇప్పుడు. సో నేనేం చెప్పాలనుకుంటాను, పిల్లలకి మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి స్కిల్స్ నేర్పియండి. ఫైనల్ ఇయర్లో లేకుంటే 3rd ఇయర్లో ఎండింగ్, 4th ఇయర్ స్టార్టింగ్లో బయట నుంచి ఒక కన్సల్టెంట్ తీసుకొచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం మేము. షియర్ వేస్ట్. అప్పుడు కాదు, స్కూల్లో నేర్పియాలి. ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తాం. సారీ, అగైన్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ ద స్కూల్ లెవెల్. అక్కడి నుంచి బిల్డప్ చేసుకొస్తే వాళ్ళు కాలేజ్ లెవెల్కి వచ్చేదాకా దే రీచ్ దట్ లెవెల్ ఆఫ్ సఫిస్టికేషన్. కానీ ఫైనల్ ఇయర్లో ఎవడో బయట నుంచి ఒకటి తెచ్చుకొని వాడు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాడు. దానికి మళ్ళీ చార్జెస్ దాంట్లో కాలేజ్ వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టుకుంటారు. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 20-30 వేలు తీసుకుంటే కాలేజ్ వాళ్ళు 5,000 పెట్టుకుంటారు. వాడికి మిగతా వాడికి ఇస్తారు, కన్సల్టెంట్కి ఇస్తాడు. ఆయనకి ఏంటి సెల్ఫిష్ మోటివ్, ఆయన ఒక 5 కాలేజీలు చెప్తాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుంటుంటాడు, కమిట్మెంట్ ఉండదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మన పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. మన పిల్లల్ని ఒక లెవెల్ దాకా తీసుకెళ్ళాలి. ప్రతి పేరెంట్కి ఉంది అది. మన దగ్గర డబ్బులు లేనా కానీ, ఎంత పేదోళ్ళైనా కానీ మంచి స్కూల్ పంపిస్తారు పిల్లల్ని. అది మనం నేర్చుకోవాలి. పేరెంట్స్కి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అది, దట్ ఎడ్యుకేషన్. మా ఫాదర్ మాకు చెప్పేటోళ్ళు,
ఆమె టిపికల్ మిడిల్ క్లాస్ రైల్వే ఇంజనీర్. నా దగ్గర చదువు చెప్పడానికి నాకు ఎక్కువ నా దగ్గర ఏం లేదు, ఉన్నది అది ఒక్కటే ఉంది. ఐ కెన్ గివ్ యూ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు ఆల్ 3 of you. బియాండ్ దట్ ఐ కెనాట్ డూ. క్యాపిటేషన్ ఫీజు ఇచ్చి అప్పుడు సీట్లు తీసుకోవడం నాతో కాదు. నా దగ్గర డబ్బులు లేవు. ఈ ఉన్న డబ్బులతో మేనేజ్ చేసుకుంటున్నాను ఒక ఫ్యామిలీ యాజ్ అన్ రైల్వే ఇంజనీర్. సో యూ స్టడీ అండ్ హీ గేవ్ అస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్, దాంట్లో డౌట్ లేదు. చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు, యూ డూ వాట్ యూ వాంట్ టు డూ. అఫ్కోర్స్ ఆయనకు డ్రీమ్ ఉండే, మా ముగ్గురు ఒకరైనా ఇంజనీర్ అవుతారు, కాలేదు, ముగ్గురికి ఇంట్రెస్ట్ లేకుండా. బట్ హీ నెవర్ ఇన్సిస్టెడ్, మీకు ఏం కావాలంటే చేయండి. దట్ ఈస్ వాట్ హీ సెడ్ అండ్ వీ డిడ్ దాట్ ఆల్సో. మా బ్రదర్ కామర్స్ సైడ్ వెళ్ళిపోయారు. నౌ హీస్ ఇన్ ఒమాన్ ఫ్రమ్ ద లాస్ట్ 23 years ఒమాన్లో ఉన్నారు ఇప్పుడు. మా సిస్టర్ ఏమో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి పబ్లిక్ పాలసీ చేస్తున్నప్పుడు పొలిటికల్ సైన్స్. ఓకే, అప్పుడు శాంతా సిన్హా, ప్రొఫెసర్ హరగోపాల్ అంతా ఆమె ప్రొఫెసర్స్ ఆ టైంలో. దట్ టైం ఆమె చదువుకున్నప్పుడు 91 షీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెయింట్ ఫ్రాన్సిస్ ప్రోడక్ట్. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది అది. మీరు ఒక హోమ్ మేకర్ అయితే కూడా ప్రాబ్లం లేదు, బట్ యూ షుడ్ హ్యావ్ ద అబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ చిల్డ్రన్. అది చాలా ఇంపార్టెంట్. మీ కాలనీలో కానీ మీ అపార్ట్మెంట్లో కానీ చెప్పాలి వాళ్ళు, అది ఈ మేడం మంచిగా మాకు నేర్పిస్తారు, బాగా నేర్పిస్తారు. దట్ ఈస్ వాట్ దిస్ థ్రిల్ ఇస్ ఆల్ అబౌట్. మొత్తానికైతే మన ఎడ్యుకేషన్లో అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కంపల్సరీ మార్పులు అనేవి చాలా మటుకు రావాలి. 100% మొత్తం ఒక మిక్సీలో వేసి కొట్టినట్టు కొట్టాలి ఇప్పుడు దీన్ని, అప్పుడే మార్పు వస్తుంది. రైట్ సార్, మరి ఈ వీడియో చూసి ఎంతమంది మరి ఇది కావాలని కోరుకుంటారు? అది ఎక్కడ అంటే ఆ పైన అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల వరకు ఇది ఖచ్చితంగా చేరాలని. అదేమైతుందంటే మన దగ్గర అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించినట్టు పంపిస్తారు పిల్లల్ని, కానీ బయటికి రావడం ఎలా తెలియదు వాళ్ళకి. బికాజ్ యూ నెవర్ టాట్ దమ్ దట్ అన్నమాట. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.